Hi everyone. Today topic is సేల్స్. సేల్స్ అంటే ఏంటిది? సేల్స్ అంటే మనం ఎలా చేయాలి? ఒకవేళ సేల్స్‌లో ఏదైనా జాబ్ చేస్తే గనుక సేల్స్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు? డే బై దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, ఎలా మనం కన్వర్జేషన్ అది కస్టమర్స్‌ని ఎలా కన్విన్స్ చేయాలో నేర్చుకుందాం. ఓకే. సో, సేల్స్ అంటే ఏందంటే అమ్మడం. ఓకే. ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది మనం అమ్మేటప్పుడు సో, దానికి ప్రొడక్ట్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రొడక్ట్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఏంటిది? ప్రైస్ ఏంటిది? మార్కెట్‌లో కాంపిటీటర్స్ ఎవరున్నారు? ఆ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటీటర్స్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గురించి ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏదైతే మీరు ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారో సడెన్‌గా వాళ్ళు అడుగుతారు. సో, వేరే కంపెనీలో ఇలా ఉంది కదా! మీ కంపెనీలో ఉందా? బెనిఫిట్ లేదా? అని అడుగుతారు. లైక్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ గానీ, ఇన్స్యూరెన్స్ గానీ, ఇంకేదైనా సాఫ్ట్‌వేర్ టూల్ గానీ, ఏదైనా సరే. ఓకే. సో, కాబట్టి ఈరోజు అంటే ఈ జనరేషన్‌లో టెక్నాలజీ ఎక్కువ డెవలప్‌మెంట్ ఉంది కాబట్టి కస్టమర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇంకా చాలా ఉంటాయి గదా! సెర్చింగ్. సో, అక్కడి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ముందే ఒక 10 సార్లు ఆలోచిస్తారు తీసుకునే ముందు. కాబట్టి మనం అమ్మే ప్రొడక్ట్ అనేది కస్టమర్‌కి ఎంత వరకు అవసరం ఉంటదో ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కస్టమర్‌కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ కూడా మనము ఫైండ్ ఔట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కస్టమర్‌కి ఇది రిక్వైర్మెంట్ అంటే అతను ఏది ఎగ్జాక్ట్‌గా చూస్తున్నాడు తీసుకోవాలని అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ కేస్ మీరు కస్టమర్‌కి అది ఫైండ్ ఔట్ చేశారనుకోండి, మీకు సేల్ చేయడం చాలా ఈజీ ఉంటదన్నమాట. కష్టం ఉండదు. సో, ఫస్ట్ మీరు ప్రోబింగ్ చేయాలి కస్టమర్‌ని. ప్రోబింగ్ చేయాలంటే, సార్ మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు? ఎంత ప్రైస్‌లో తీసుకోవాలనుకుంటున్నారు? జస్ట్ ఈ క్వెషన్స్ అనేది ప్రోబింగ్ అన్నమాట. సో, దీనివల్ల ఏమవుతదంటే కస్టమర్‌కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలిసిపోతది. అప్పుడు మనం సింపుల్‌గా అది సేల్ చేయొచ్చు కస్టమర్‌కి. సో, అలా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా మీరు కస్టమర్‌తో మాట్లాడేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి. హ్యాపీగా మాట్లాడండి. ఎందుకంటే టెన్షన్‌గా గాని, ప్రెషర్‌గా గాని అస్సలు మాట్లాడద్దు. మోర్ సేల్స్‌లో ఏందంటే ప్రెషర్‌గా చేస్తే అస్సలు సేల్ అవ్వదు. ఓకేనా? హ్యాపీగా మాట్లాడాలి. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే ఈజీగా అయిపోతది. ఓకేనా? నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు ఇన్స్యూరెన్స్‌లో. ఓకే. సో, తనెప్పుడు చూసినా హ్యాపీగా ఉంటాడు. తనెప్పుడు మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడాలనిపిస్తది తనతోని. అండ్ ఎందుకంటే తను చేసే సేల్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ అది అలవాటు చేసుకున్నాడు. కస్టమర్‌తోని హ్యాపీగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం చాలా స్పోర్టివ్‌గా చాలా బావుంటది అతను మాట్లాడితే. ఓకేనా? సో, అలాగా మీరేదైనా ప్రొడక్ట్ అమ్మేటప్పుడు కస్టమర్‌తోని చాలా హ్యాపీ మూడ్‌లో ఉండండి. జస్ట్ సింపుల్ హ్యాపీ మూడ్‌లో ఉంటే మీరు ప్రెషర్ లేకుండా హ్యాపీగా చేశారనుకోండి సేల్ అనేది ఈజీగా క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో, ఫస్ట్ స్క్రిప్ట్ ఉంటుంది. సేల్స్ పిచ్. సేల్స్ పిచ్ వచ్చేసి మనకి ఫస్ట్ మనం కస్టమర్‌ని విషెస్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కస్టమర్‌కి ఇయాల రేపు సర్విస్ లేదు ఏ కంపెనీలో గూడా. మీరెంత బెటర్ సర్విస్ ఇస్తే అంత మంచిగా తీసుకుంటాడు. ఎందుకంటే మనీ ఈస్ నాట్ ఇంపార్టెంట్ కస్టమర్‌కి సర్విస్. ఓకే. రెస్పెక్ట్. సో, రెస్పెక్ట్ లేకుండా, సర్విస్ లేకుండా మాట్లాడితే మీరెంత తక్కువ ఇచ్చినా కూడా వాడు తీసుకోడు. కస్టమర్ తీసుకోడు. కాబట్టి కస్టమర్‌కి కావాల్సిందేంటంటే మనీతో పాటు, ప్రైస్‌తో పాటు, బెనిఫిట్స్‌తో పాటు రెస్పెక్ట్ అండ్ ఇవి ఉండాలన్నమాట కంపల్సరీ. ఓకేనా? అది వర్కౌట్ అవుతుంది. అది ప్లాన్ చేసుకోండి. అండ్ సేల్స్ పిచ్‌లో వచ్చేసి ఫస్ట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్ అని చెప్పండి. తర్వాత మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి. తర్వాత కంపెనీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి. తర్వాత గో టు ద ప్రొడక్ట్. ప్రొడక్ట్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ కస్టమర్‌కి ప్రోబింగ్ చేయండి. సార్ మీరు ఇంతకుముందుకు ఏదైనా పాలిసీ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీ అయితే గనుక సార్ అడగండి. సార్ ఇంతకుముందు పాలిసీ తీసుకున్నారా? తీసుకుంటే ఏ పాలిసీ తీసుకున్నారు? క్లెయిమ్ రేషియో ఎలా ఉంది? కంపెనీ గురించి ఎలా ఉంది? సర్విస్ ఎలా ఉందని అడగండి. వెంటనే సర్విస్ బాలేదు సార్. నేను ఒకసారి కస్టమర్ చెప్పాడనుకోండి, నేను క్లెయిమ్ చేయడానికెళ్ళినప్పుడు సర్విస్ బాలేదు పట్టించుకోలేదు అంటాడు. ఆ ఒక్క పాయింట్ చాలు మనకి. ఆ పాయింట్ మీద మనం కస్టమర్‌ని డీల్ క్లోజ్ చేయొచ్చు. సింపుల్. అలా కస్టమర్ ప్రోబింగ్ చేస్తే కస్టమర్ మనకు కొన్ని పాయింట్స్ అందిస్తాడు. దాన్ని బట్టి మనం క్లోజ్ చేయొచ్చు. ఇది సేల్స్ పిచ్ అండ్ డీల్స్ అనేది ఎలా క్లోజ్ చేయాలో ఇది టోటల్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? మరిన్ని మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. దాని మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో, ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. సో, నేను వీడియో చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను.